తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని, భక్తుల స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారని చెప్పారు. వాటిని నిరర్ధక ఆస్తులని వైసీపీ పాలనలో నియమితులైన టీటీడీ పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులు భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. శ్రీవారి ఆస్తులను పప్పు బెల్లాల్లా అమ్మేయడానికే ఉత్సాహపడ్డారని, గత టీటీడీ పాలక మండలి సభ్యులను ఆ విధంగా నడిపించింది ఎవరనేది బయటకు తీస్తామని పవన్ తెలిపారు. వైసీపీ పాలనలో అనేక ప్రాంతాల్లో ఉన్న టీటీడీ ఆస్తులను దోచేందుకు ప్రయత్నం చేశారన్న పవన్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శాంకరి పవన్ కళ్యాణ్ మరోసారి ఈ తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి స్పందించారు. ముఖ్యంగా శ్రీవారి ఆస్తులే కాదు, రాష్ట్రంలో ఉన్న దేవాదాయ ఆస్తులకు సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే లడ్డు ఆ తయారీకి సంబంధించి జరుగుతున్న వివాదంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పశ్చాత్తాప దీక్ష కూడా నిన్న చేపట్టబట్టి 11 రోజుల పాటు దీక్ష అనంతరం ఆయన తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. అయితే ఈ రోజుకి వచ్చే ఆయన ఒక లేఖ కూడా రాశారు. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తులు ఎంతమంది విశ్వాసంతో కానుకలు అదేవిధంగా ఇతర రూపాల్లో కూడా సమర్పిస్తూ ఉంటారు. అలాగే బంగారు ఆభరణాలు కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ హయాంలో ఎన్ని ఆ కానుకల రూపంలో కావచ్చు, బంగారం కావచ్చు, విరాళ రూపంలో ఎంతెంత వచ్చాయి అవన్నీ కూడా ఏ విధంగా వినియోగించారనే అంశాలపై కూడా విచారణ చేయించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ ఎంతో హుండీల్లో వేసిన కానుకలకు సంబంధించి కూడా ఒకసారి మొత్తం అధికారులు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి వీటిపై విచారణ చేసే వాస్తవాలు వీళ్ళకి వస్తాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పాలక మండలి సమయంలో ఏ ఆలయానికైనా పాలక మండలి నియమించడం ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీ కాబట్టి ఆ ఆలయాల అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉన్న అవసరమైన కార్యక్రమాలు చేపట్టడంలో అధికారులు పాలక మండలి కలిసి అక్కడ ఉన్న భక్తుల్లో నమ్మకం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. కానీ ఆ తిరుమల వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి 2 సార్లు చైర్మన్ గా, కరుణాకర్ రెడ్డిని మరోసారి చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి నియమించినప్పటికీ కూడా అన్ని మతస్థులుగా వారు ప్రసిద్ధి పొందుతారు. అంతేగాని అక్కడ హిందూ పరంగా వైదిక పరంగా కార్యక్రమాలతో ఏమాత్రం అవగాహన లేకపోగా మరో దేవుని నమ్ముకుంటున్న నేపథ్యంలో ఇటువంటి వారిని నియమించడం ద్వారా అక్కడ అక్షరం జరుగుతున్నా కూడా అప్పట్లోనే కొత్త విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకరులతో ఏకపక్షంగా మొత్తం అక్కడ తిరుమలలో వ్యవహారాలు నడిపారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు లడ్డు వారు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో ఆస్తులకు సంబంధించి కానుకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. మొత్తం కూడా ప్రజలకు మొత్తం వివరాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని కూడా ఆయన లేఖ రాశారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా స్పందించారు. ముఖ్యంగా ఆలయ ప్రతి చోట కూడా ప్రతి గ్రామం నుంచి పల్లె, పట్టణం, నగరంలో ప్రతి దేవాలయానికి కూడా ఎంతో కొంత ఆస్తులు ఉంటాయి. పురాతన కాలం నుంచి కూడా ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాల ద్వారా కొన్ని ఆలయాలు కూడా నడుస్తున్నాయి. కొన్ని ఆలయాలు జీర్ణోద్ధారణ కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఆస్తులు అన్యాక్రాంతమైనయా లేకపోతే ఆస్తులు ఎవరి పరిధిలో ఉన్నాయనే అంశాలపై కూడా విచారణ జరిపించాల్సి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరటం జరిగింది. ఎందుకంటే ఇటీవల చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కావచ్చు, జనసేన పార్టీ కార్యాలయంలో 3 చోట్ల కూడా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్, ప్రజావాణి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమైనవి కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వీటిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే విధంగా ఒక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.